హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈ వీడియో అయితే ఇప్పటిది కాదు, లాస్ట్ ఇయర్ది. అది చాలా వరకు అందరికీ తెలిసిందే. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా నా యూట్యూబ్లో షార్ట్ వీడియో చేసి పెట్టిన ఈ డయాగ్రామ్ని నేను బోర్డు పైన వేస్తుంటే అందరూ ముందు వేరే వాళ్ళు వేసిరేమో అనుకోవచ్చు. కాకపోతే అది కూడా నేనే వేసిన, కానీ వీడియో తీయాలన్న థాట్ రాలేదు. ముందు లైట్గా వేసిన, అంత పర్ఫెక్ట్ వేస్తా అనుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేసిన తర్వాత ఇంత మంచిగా వచ్చిన తర్వాత ఎందుకు వదిలేయాలి అని మళ్ళీ డార్క్ చేసినప్పుడు మా స్టూడెంట్స్తో వీడియో తీయించుకున్నాను. లాస్ట్ ఇయర్ నేనైతే స్కూల్లో టీచింగ్ చేసినప్పుడు మా క్లాస్లో కృష్ణాష్టమి రోజు బోర్డు ఖాళీగానే ఉంది కదా, ఏదన్నా అట్లా డయాగ్రామ్ వేస్తే బాగుంటుంది కదా అని ట్రై చేసిన. జస్ట్ ఇట్లా డ్రాయింగ్ వేసే ఛాన్స్ మళ్ళీ నాకు ఎప్పుడైనా వస్తే పక్కా స్టార్టింగ్ నుండి వీడియో తీసి పోస్ట్ చేస్తాను. ఈ ఇయర్ అయితే కుదరదు అనుకోండి, ఎందుకంటే ఈ ఇయర్ మా ఇంట్లో ఒక చిన్న కన్నయ్య ఉన్నాడు. వాడిని చూసుకోవడానికి ఎక్కడికి వెళ్ళకుండా నా టైం మొత్తం వాడితోనే స్పెండ్ చేస్తాను. సో ఎక్కడికి వెళ్ళనని 100%గా చెప్పుకుంటాను. మళ్ళీ ఎప్పుడైనా ఇంకా చాలా డేస్ ఉన్నాయి కదా, అప్పట్లో ఎక్కడైనా ఛాన్స్ రావచ్చు. అప్పుడు పక్కా వీడియో మాత్రం తీయడం కంపల్సరీ. ఈ ఇయర్ ఇంట్లో ఉన్నా అని బోర్గా అస్సలు ఫీల్ కాను, ఎందుకంటే ఇన్ని రోజులు వేరే వాళ్ళ పిల్లల్ని చూసి అరే వాళ్ళకి అట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పడం తప్ప వేరే వాళ్ళ పిల్లలపై మన పెత్తనం ఉండదు కదా. మన పిల్లలకి మనం ఎట్లా చేసుకున్నా మనకి ఎవరు అడిగేవాళ్ళు ఉండరు. అందుకే ఆ కృష్ణాష్టమి ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాం. మా చిన్నోడికి ఎట్లా రెడీ చేయాలి, ఏమేమి తీసుకుంటే బాగుంటుందని ఇప్పటి నుండే నేను ప్రిపేర్ అవుతున్నాను. కానీ మా చిన్నోడు ఇప్పుడు ఇంకా 3 మంత్సే, అంటే 3 పడి ఇంకా 15 డేస్ అయ్యింది అంతే. వాడికి బయట తీసుకొచ్చి ఆ కిరీటం అవన్నీ కొంచెం చిన్న పిల్లలు కదా, ఎక్కడైనా కూర్చుకుంటే కూడా వాళ్ళు ఏం చెప్పలేరు, ఇబ్బందిగా ఉంటుంది కదా అని ఇంట్లోనే ప్రిపేర్ చేయడానికి సర్చింగ్ చేస్తున్నాను యూట్యూబ్లో. మ్యాక్సిమం ఇంట్లో ఉన్న వాటితోనే నేను రెడీ చేస్తాను. తర్వాత రెడీ చేసిన తర్వాత వీడియో ఒకవేళ పోస్ట్ చేస్తే ఎట్లా ఉన్నాడో ఒక్క కామెంట్ చేసి చెప్పండి. అంత మంచి డయాగ్రామ్ అంత పర్ఫెక్ట్గా వేసిన తర్వాత కృష్ణుని దగ్గర ఏదో మిస్ అయిందని గుర్తొచ్చి వెన్నె కుండ ఉంటుంది కదా, దాన్ని వెయ్యాలి పక్క అని పక్కన కొద్దిగా దూరంలో వేస్తున్నాను. ఎంతైనా వెన్న దొంగ కదా కృష్ణయ్య, అది లేకపోతే ఆ ఫోటోకి లుక్ ఏముంటుంది. అట్లా అని ఆ కుండను కూడా వేసేసాను. కుండ ఒకటి వేస్తే సరిపోతుందా, కుండలో వెన్న కూడా వేయాలి కదా, లేకపోతే మా చిన్న కృష్ణయ్య ఫీల్ అయిపోతాడు. అందుకే కుండలో వెన్న కూడా వేశాను. కృష్ణయ్య సాటిస్ఫాక్షన్ అయిపోయింది కుండ వేయడంతో. కానీ మనకు సాటిస్ఫాక్షన్ ఉండాలంటే మన డయాగ్రామ్ దగ్గర మనది ఒక ఫోటో ఉంటేనే కదా.